వీక్షకులకు నమస్కారం. వ్యూస్, లైక్స్, సబ్స్క్రిప్షన్స్ రావటం లేదా? నిరుత్సాహపడకండి. కార్యసాధకులకు దిశానిర్దేశం భర్తృహరి సుభాషితం. నేడు ఎంతోమంది ఉత్సాహవంతులు నాతో సహా తమలోని ప్రతిభను, జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలని యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఇవి రాకపోవడమో, ఆదరణ లభించకపోవడమో చూసి మనం అందరం నిరుత్సాహపడుతున్నాం. కొందరైతే ఇక నా వల్ల కాదు అని మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు మహాకవి భర్తృహరి తన నీతి శతకంలో కార్యసాధకుల లక్షణాలను ఇలా అద్భుతంగా వివరించారు. ప్రారభ్యతేన ఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతా విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి. ఈ శ్లోకంలో భర్తృహరి లోకంలో మనుషులను 3 రకాలుగా విభజించారు. అధమ శ్రేణి, వీరు ఆరంభశూన్యులు. పని మొదలు పెడితే ఎక్కడ విఘ్నాలు వస్తాయో, ఎక్కడ అపజయం ఎదురవుతుందో అన్న భయంతో అసలు ప్రయత్నమే చేయరు. మధ్యములు, వీరు ఎంతో ఉత్సాహంతో పనిని ప్రారంభిస్తారు. కానీ కొంచెం దూరం వెళ్ళాక ఆటంకాలు ఎదురైనా లేదా తాము ఆశించిన ఫలితం, అదే మన భాషలో అంటే వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్ ఇలాంటివి వెంటనే రాకపోయినా నిరుత్సాహపడి పనిని అర్ధాంతరంగా ఆపేస్తారు. ఉత్తములు, వీరు అసలైన కార్యసాధకులు. పనిని ప్రారంభిస్తారు. ఆ పనిలో ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ఎన్నిసార్లు ఆటంకాలు తలెత్తినా వాటిని ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరే వరకు పట్టు వీడకుండా సాగిస్తారు. మిత్రులారా, మనం చేస్తున్న పనిలో నాణ్యత ఉండి మన సంకల్పం నిజాయితీతో కూడుకున్నట్టయితే ఈరోజు కాకపోయినా రేపైనా గుర్తింపు లభిస్తుంది. వ్యూస్ అనేవి అంకెలు మాత్రమే. అవి ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. కానీ మీరు అందించే జ్ఞానం, మీ సృజనాత్మకత శాశ్వతంగా నిలిచిపోతాయి. మీరు 10 వీడియోలు చేసి ఆగిపోయారా? అయితే మీరు మధ్యమ శ్రేణిలో ఉన్నట్టు. కానీ మీ లక్ష్యం ఉత్తమ శ్రేణి కావాలి. విఘ్నాలు ఎదురైనా పట్టు వదలకండి. మీ కృషిని కొనసాగించండి. విజయం మీ ప్రయత్నం వెంటే వస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.